హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో కొన్ని యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి. ఫస్ట్ టిప్ నెంబర్ 1 అండి. కత్తెర అనేది ఒక్కోసారి షార్ప్గా ఉండదండి. వేస్ట్ది టాబ్లెట్ షీట్ పేపర్ ఉంటుంది కదండి. ఈ విధంగా నేను వీడియోలో చూపించే విధంగా కట్ చేస్తే చాలండి, ఎక్కువగానే షార్ప్ అవుతుందండి. చూడండి ఏ విధంగా కట్ చేస్తున్నానో సేమ్ ఇదే విధంగా అండి చేస్తే చాలండి, కత్తెర అనేది షార్ప్ ఎక్కువగా అవుతుందండి. ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. టిప్ నెంబర్ 2 అండి. ఒక పాత పరకను తీసుకోండి. కాయగూరలు ఫ్రూట్స్ తెచ్చే బ్యాగ్ ఉంటుంది కదండి, దీనిలో పరకను వేయండి. చూడండి ఈ విధంగా కట్టుకోండి. చూడండి నేను కట్టుకున్నానండి. ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ వేసి కట్టుకున్నానండి. చైర్ కింద ధూళి ఉంటుంది కదండి, ఈ విధంగా క్లీన్ చేయడం వలన బ్యాగ్లోనే ధూళి అంతా ఉంటుందండి. చూడండి దివానా కింద, టీవీ స్టాండ్ కింద కానీ అన్ని వైపులా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చండి. టిప్ నెంబర్ 3 అండి. ఒక బౌల్లో నేను ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూ తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏ షాంపూ యూజ్ చేస్తారో అదే షాంపూను యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా అండి. ఇందులోనే కొన్ని నీళ్ళు తీసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా అండి. తర్వాత ఒక స్పూన్ నుంచి బాగా మిక్స్ చేసుకోండి. స్ప్రే బట్టలు ఉంటే స్ప్రే బట్టల్లో వేసుకోండి, లేకపోతే ఈ బౌల్లో ఉన్నా పర్వాలేదండి. ఈ మిక్స్ చేసుకున్న లిక్విడ్ను మనము స్టవ్ క్లీన్ చేయడానికి యూజ్ చేసుకుందామండి. చూడండి నేను స్టవ్ పైన ఒక ప్లేట్లు పెట్టానండి. అంటే బర్నర్ ఉంటుంది కదండి, అందుకని ఒక ప్లేట్ పెట్టానండి. బర్నర్ పైన ఒక క్లాత్ తీసుకొని ఈ లిక్విడ్లో అద్ది ఈ విధంగా పిండుకోవాలండి. చూడండి ఈ విధంగా స్టవ్ పైన అంతా క్లీన్ చేసుకోవాలండి. సాంబారు, టీ, కాఫీ పొంగి ఉంటుంది కదండి, అక్కడ ఫస్ట్ అంతా స్టవ్ పైన నీట్గా తుడుచుకోండి. వేరే సైడ్ అంతా స్ప్రెడ్ కాకుండా ఉంటుందండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అండి. నేను ప్లేట్ ఎందుకు పెట్టానంటే బర్నర్లో నీళ్ళు చేరుతాయి కదండి, అందుకనేసి దానిపైన ఒక ప్లేట్ పెట్టానండి. చూడండి ఈ విధంగా అంతా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుందండి స్టవ్ అనేది. చూడండి డ్రై అయిన క్లాత్తో ఇంకోసారి అంతా తుడుచుకుంటున్నానండి. చూడండి ఎంత నీట్గా కనపడుతుందో కదండి స్టవ్ అనేది. చూడండి ఇదే లిక్విడ్ను సెల్ఫ్ పైన అంతా వేసి చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకోండి. ఒక క్లాత్ తీసుకుని నీట్గా తుడిస్తే చాలండి, నీట్గా క్లీన్ అవుతుందండి. ఎందుకంటే మనం నాన్ వెజ్ అంతా చేస్తాం కదండి, అప్పుడు స్మెల్ అనేది ఉంటుందండి. అందుకని ఈ విధంగా క్లీన్ చేయడం వలన స్మెల్ ఏమీ ఉండదండి, బాగా నీట్గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా డ్రై అయిన బట్టతో నీట్గా తుడుచుకుంటున్నానండి. ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.